యుఎస్ కి వాళ్ళకి డొమెస్టికల్లీ ప్రెషర్ పెరుగుతోంది, ఎకనామిక్ ప్రెషర్ పెరుగుతోంది, ఆయిల్ ప్రైసులు పెరుగుతున్నాయి. అలాగే ఇరాన్ వాళ్ళకి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూలిపోయింది వాళ్ళకి అక్కడ. సో అందుగురించి ఒక బ్రీతింగ్ స్పేస్ కావాలి. వీళ్ళు ఒక 10 పాయింట్లు, వాళ్ళు ఒక 15 పాయింట్లు అన్నారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసిన పాయింట్లు ఏం లేదు అక్కడ. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ మెసేజ్ అక్కడ, అక్కడ మెసేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళది. సో అందు గురించి అది ఎవరు మనకి పోస్ట్ మ్యాన్ జాబే అంటారు దాన్ని. సో అందు గురించి వీళ్ళేదో పెద్ద ఈ సొల్యూషన్ ని ఆర్కిటెక్ట్ చేసినట్టు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఏం లేదు. మధ్యవర్తిత్వం చేయాలంటే ఏదో ఒక లివరేజ్ ఉండాలి కదా. పాకిస్తాన్ కి ఏముంది లివరేజ్? ఎకనామిక్ లివరేజ్ ఉందా, మిలిటరీ లివరేజ్ ఉందా, లేకపోతే డిప్లొమాటిక్ లివరేజ్ ఉందా? ఇది ఏమీ లేదు కదా వాళ్ళకి. అదేంటంటే వాళ్ళు ఒక పక్కన చైనా నుంచి, ఎందుకంటే సిపెక్ ఉంది, ఇరాన్ వాళ్ళకి బార్డర్, యుఎస్ కి ఏంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎప్పుడు ఎయిడ్ కావాలి కాబట్టి ఇది ఒక కన్వీనియంట్ ప్లేస్ గా పెట్టుకున్నారు అంతే. కానీ దీంతో పెద్ద ఒరిగేది ఏం లేదు. పాకిస్తాన్కి ఏదో తాత్కాలిక ఆనందం తప్ప భారతదేశానికి ఏంటంటే డీఎస్కలేషన్ ఏదైతే ఉందో మనం వెల్కమ్ చేశాము. సో వాళ్ళతో మనకి మంచి సత్సంబంధాలు అందరితో ఉన్నాయి. యుఎస్ ఇజ్రాయెల్ తో మంచి సంబంధం ఉంది, క్వాడ్ ఎంగేజ్మెంట్ ఉంది, ఎనర్జీ డిప్లొమసీ ఉంది మొత్తం గల్ఫ్ దేశాలతో. సో అందు గురించి ఇది బెటర్. ఇరాన్ వాళ్ళకి చూసుకుంటే అండి, ఇరాన్ తో చుట్టుపక్కల ఉండే దేశాలు అందరి మీద అటాక్ కూడా చేసేసారు కదా. సో పాకిస్తాన్ వాళ్ళని ఒక చిన్న ఒక పోస్ట్ మ్యాన్ గా ఒక వాళ్ళని అటాక్ చేయకుండా అలా ఉంచారు వాళ్ళు. పాకిస్తాన్ పాత్ర పెద్దది అని ఇక్కడ మొత్తము మన అపోజిషన్ వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేస్తున్నారు. అవి ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్ టైంలో ఏదో ఒకటి మోదీ గారి గవర్నమెంట్ మీద ఏదో ఒక రాయి వేయాలి కాబట్టి ఆ కోణంలో చూడాలి. కానీ మిగతా అపోజిషన్ క్రిటిసిజం కి ఎక్కడ వెయిటేజే లేదు ఇక్కడ.